తెలంగాణ ప్రాంతంలో 30 లక్షల కరెంటు మోటార్లు ఉన్నాయి. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పేలిపోతున్న మోటార్లు, కాలిపోతున్న స్టార్టర్లు, నీళ్లు పోసేటప్పుడో కరెంటు వచ్చేటప్పుడో పోయేటప్పుడో తెలంగాణ ప్రజలు రాత్రిపూట బావుల కాడిపోతే పాములు గడిచి చచ్చిపోతున్న సందర్భంలో కరెంటు అనేది ఒక పెద్ద సెంటిమెంట్ తెలంగాణ రైతాంగానికి. ఆ కరెంటుకు సంబంధించి కరెంటు సమస్యను, కరెంటు బూచిని చూపించి యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్టుల నిర్మాణం పేరు మీద పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 35,000 కోట్ల రూపాయల లోన్లు తీసుకొచ్చి ఈ టెండర్లు, కాంట్రాక్టులు కావాల్సిన వాళ్ళకు, సొంత పోలకు, కులపోలకు కట్టబెట్టి 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు. యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెంలో కట్టున్న భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల మీద, టెండర్ల మీద సిబిఐ విచారణకు ఆదేశించే ధైర్యం బీజేపీలకు ఉన్నదా నేను అడుగుతున్నా. మీరు చిత్తశుద్ధి ఉంటే యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెంలో కడుతున్న పవర్ ప్రాజెక్టు 35,000 కోట్ల రూపాయల టెండర్ల మీద సిబిఐ విచారణకు మీరు ఆదేశించండి. మేము వివరాలు ఇచ్చి నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా సవాలు విసురుతున్న సిబిఐ విచారణకు మీరు ఆదేశించండి. నిరూపించే బాధ్యత, ఆధారాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మీరు చెయ్యరు, మీరు ఇయ్యరు, కానీ రోడ్డు మీద మాత్రం నాటకాలు ఆడతారు. ఈ భూములు కొల్లగొడుతున్నది ఎవడా? కోకపేటలో నిజాం నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను అప్పనంగా పంచుకున్నది ఎవడా? తెల్లాపూర్లో 100 ఎకరాలు ఆక్రమించుకున్నది ఎవడా? మంచిరేవు నార్సింగ్లో 100 ఎకరాలలో ప్రభుత్వ భూములను పల్లి బఠానీలకు తీసుకొని గచ్చిబౌలిలో 100 ఎకరాలను పల్లి బఠానీలకు, పప్పు పుట్నాలకు, నీ బంధువులకు, మై హోమ్ కంపెనీలకు కట్టబెట్టి 1,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డది కేసీఆర్ కాదా? కేసీఆర్ కుటుంబం కాదా? ఇవాళ భూముల మీద, గచ్చిబౌలి భూములు, కోకపేట భూములు, మంచిరేవుల భూములు, తెల్లాపూర్ భూములు, ఈ భూముల మీద విచారణకు ఆదేశించే ధైర్యం మీకుందా? నిరూపించే ఆధారాలు ఇచ్చే చిత్తశుద్ధి మాకుంది. నేను మొన్న కాంగ్రెస్ పార్టీలో చర్చించి కోకాపేట భూముల వేలం మీద సిబిఐ డైరెక్టర్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా నేను ఫిర్యాదు చేసి వచ్చిన, ఆధారాలు ఇచ్చి వచ్చిన. నిజంగానే బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ అవినీతి కథ తేల్చే ఆలోచన మీకుంటే, మేము సిబిఐ డైరెక్టర్ ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు విచారణకు ఆదేశించలేదంటే ఈ అవినీతిలో మీకు వాటా ఉన్నదా లేదా? తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా సూటిగా సవాలు విసురుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.